పశ్చిమ ఆసియా యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు దాడులు చేయబోము అని ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తాజాగా భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా తగ్గినా తాము యుద్ధం కొనసాగిస్తాము అన్నట్లుగా ఇజ్రాయెల్ తీరు కనిపిస్తోంది. ట్రంప్ ప్రకటన పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుపుతూ ఉన్నామని ట్రంప్ ప్రకటించగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదునంటూ చెబుతోంది ఇరాన్. తమ ఎదురు దాడితోనే ట్రంప్ వెనక్కు తగ్గారు అని అంటోంది. మరోవైపు యుద్ధంలో సరైన వ్యూహం లేకపోవడంతోనే ట్రంప్ వెనక్కు తగ్గారు అని విశ్లేషకులు అంటున్నారు. తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు దాడులు చేయబోమని ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేస్తుంది. దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అమెరికాకు వ్యతిరేకంగా కూడా ఇజ్రాయెల్ వర్క్ చేస్తుంది అనుకోవాలా? అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఈ 3 దేశాల నుంచి కూడా భిన్నమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. సో ఆ నేపథ్యంలో ఒక్కొక్క దేశం ఒక్కో రకంగా ప్రకటన చేస్తుంది. నిజానికి యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ప్రపంచ దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇటు ఇంటా బయట ఆయన పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇటు అమెరికాలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రతిపక్ష నేతలు ప్రజల్లో నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. అనవసరంగా అమెరికా యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్ చెప్పినటువంటి మాటలకు విని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇరాన్ పైన యుద్ధానికి వెళ్ళాడు. ఇరాన్ నుంచి ఇమ్మీడియట్ థ్రెట్ అమెరికాకు ఏది లేనప్పటికీ అనవసరంగా భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారనేటువంటి ఒక విషయం అమెరికా ప్రజలు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికాలో కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. సో ఆ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు కనుక చూస్తుంటే ఈ యుద్ధాల్లో నుంచి తీవ్రతను తగ్గించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టుగా 2 రోజుల కిందటే ఆయన చెప్పారు. సో ఆ నేపథ్యంలో 2 రోజుల తర్వాత ఈరోజు ఆయన అధికారికంగా ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. సో 5 రోజుల పాటు యుద్ధ విరామాన్ని ప్రకటిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా ఇరాన్తో కొనసాగుతున్నాయనేటువంటి విషయం చెప్పారు. సో ఈ చర్చల విషయాన్ని మాత్రం ఇరాన్ అధికారికంగా ధృవీకరించడం లేదు. ఇరానియన్ మీడియా మాత్రం ఇది ఖచ్చితంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమికి ఈ ప్రకటన ఒక సంకేతం అని చెప్తుంది. సో ఈ యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ యుద్ధాన్ని ముగించేటువంటి వ్యూహం ఆయన వద్ద లేని కారణంగానే ఈరోజు అకస్మాత్తుగా ఆయన ఏకపక్షంగా యుద్ధానికి విరామాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఇది ఒక స్ట్రాటజిక్ ఫెయిల్యూర్గా అందరూ కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. సో మొదట్లో తొలి రోజు ఫిబ్రవరి 28వ తేదీన ఉదయాన్నే 9:25 అమెరికా బాంబు దాడి చేసి ఖమేనీని చంపేసింది. సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసింది. ఆయనతో పాటు ఆయన క్యాబినెట్ సహచరులు చాలామంది, దాదాపు 40 మంది వరకు లీడర్షిప్ను చంపేసింది. సో లీడర్షిప్ను చంపేసినంత మాత్రాన ఇరాన్ తమ చేతుల్లోకి వస్తుందని ఆయన భావించారు. ఆ మేరకు 3 వారాల పాటు యుద్ధం కొనసాగించారు. అయినప్పటికీ ఇరాన్ ఎక్కడా కూడా శక్తివంచన లేకుండా ఇంకా తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ ఒక రకంగా గెరిల్లా వార్ కొనసాగిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇరాన్ను పూర్తిగా తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం అసాధ్యమని ట్రంప్ భావించారు. సో ఆ నేపథ్యంలోనే ఆయన ఈ రకమైనటువంటి ప్రకటన చేసినట్టుగా మనకు కనబడుతుంది. నిన్న మనం చూసాం, హార్మూజ్ జలసంధిని కనుక తెరవకుంటే ఇరాన్ పవర్ ప్లాంట్స్ పైన తాము దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్గా ఇరాన్ కూడా తాము గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి డీశాలినేషన్ సెంటర్స్ పైన కూడా దాడి చేస్తామని చెప్పారు. సో ఉప్పు నీటిని శుద్ధి చేసేటువంటి కేంద్రాలపైన దాడి చేస్తే గల్ఫ్ దేశాలన్నీ కూడా పూర్తిగా దాహంతో అలమటించేటువంటి పరిస్థితి ఉంది. సో అదే కనుక ఏర్పడితే తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడబోతుంది. సో అది జరిగితే గల్ఫ్ దేశాలు కూడా అమెరికాకు సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. సో ఇరాన్ యుద్ధం గెలిచేటువంటి అవకాశం లేనప్పటికీ ఓడిపోకుండా చివరి వరకు కూడా తన యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఇరాన్ అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ లీడర్షిప్ కూడా చెప్తుంది, యుద్ధాన్ని ప్రారంభించడం అమెరికా వంతైతే అమెరికా యుద్ధాన్ని ముగించడం మాత్రం తమ చేతుల్లో ఉందనేటువంటి విషయాన్ని ఇరాన్ పదే చెప్తుంది. సో ఈ అన్ని ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఈరోజు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు యుద్ధ విరమణ ప్రకటన చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. పశ్చిమ ఆసియా యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు దాడులు చేయబోము అని ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తాజాగా భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా తగ్గినా తాము యుద్ధం కొనసాగిస్తాము అన్నట్లుగా ఇజ్రాయెల్ తీరు కనిపిస్తోంది. ట్రంప్ ప్రకటనపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుపుతూ ఉన్నామని ట్రంప్ ప్రకటించగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదునంటుంది ఇరాన్. తమ ఎదురు దాడితోనే ట్రంప్ వెనక్కు తగ్గారు అని అంటోంది. మరోవైపు యుద్ధంలో సరైన వ్యూహం లేకపోవడంతో ట్రంప్ వెనక్కు తగ్గారు అని విశ్లేషకులు అంటున్నారు. తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు దాడులు చేయబోము అని ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత కాసేపటికే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తాజాగా భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా తగ్గినా తాము యుద్ధం కొనసాగిస్తాము అన్నట్లుగా ఇజ్రాయెల్ తీరు కనిపిస్తుంది. ట్రంప్ ప్రకటనపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుపుతూ ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదునంటోంది ఇరాన్. తమ ఎదురు దాడితోనే ట్రంప్ వెనక్కు తగ్గారని అంటోంది. మరోవైపు యుద్ధంలో సరైన వ్యూహం లేకపోవడంతోనే ట్రంప్ వెనక్కు తగ్గారు అని విశ్లేషకులు అంటున్నారు. తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. పశ్చిమ ఆసియాపై యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు దాడులు చేయబోము అని ప్రకటించారు ట్రంప్. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తాజాగా భారీ పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ పేలుళ్లు సంభవించాయి. అమెరికా తగ్గినా తాము యుద్ధం కొనసాగిస్తాము అన్నట్లుగా వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్. ట్రంప్ ప్రకటనపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుపుతూ ఉన్నామని ఒకవైపు ట్రంప్ ప్రకటించగా దాంతో ఇరాన్ ఏకీభవించలేదు. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదునని చెబుతోంది ఇరాన్. తమ ఎదురు దాడితోనే ట్రంప్ వెనక్కు తగ్గారని అంటోంది. మరోవైపు యుద్ధంలో సరైన వ్యూహం లేకపోవడంతోనే ట్రంప్ వెనక్కు తగ్గారు అని విశ్లేషకులు అంటున్నారు. ఈ తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాయి. అయితే పశ్చిమ ఆసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసింది. అయితే ట్రంప్ చేసేటటువంటి ప్రకటనలపైన ప్రపంచం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఆయన ప్రకటనలు నమ్మే పరిస్థితిలో లేరు అని అంటున్నారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తాజాగా భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా తగ్గినా తామైతే యుద్ధం కొనసాగిస్తాము అన్నట్లుగా వ్యవహరిస్తుంది ఇజ్రాయెల్. ట్రంప్ ప్రకటనపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసింది. అయితే ట్రంప్ చేసేటటువంటి ప్రకటనలపైన ప్రపంచం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఆయన ప్రకటనలు నమ్మే పరిస్థితిలో లేరు అని అంటున్నారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తాజాగా భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా తగ్గినా తామైతే యుద్ధం కొనసాగిస్తాము అన్నట్లుగా వ్యవహరిస్తుంది ఇజ్రాయెల్. ట్రంప్ ప్రకటనపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.